నమస్కారం అందరికీ. 19వ తారీఖు జూన్ 2026 శుక్రవారం నాటి పంచాంగ శ్రవణం అండి. శ్రీ పరాభవ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5:46 సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6:48. ఈరోజు తిథి పంచమి తిథి సాయంత్రం 5:06 వరకు ఉంటుంది. తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఉదయం 10:07 వరకు ఉంటుంది. తర్వాత మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం అర్షణ యోగము, కరణం వచ్చి భవకరణము. ఇక అశుభ సమయం గురించి తెలుసుకుందాము. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి ఉదయం 9:15 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుంది. వ్రజము రాత్రి 9:45 నుండి రాత్రి 11:18 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:10 వరకు ఉంటుంది. గులికాలం ఉదయం 7:24 నుండి ఉదయం 9:01 వరకు ఉంటుంది. ఇక ఈరోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజాము 4:10 నుండి తెల్లారుజామున 4:58 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 8:35 నుండి ఉదయం 10:05 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుందండి. ఇవి ఈనాటి పంచాంగ శ్రవణము. ఈరోజు శుభకార్యాలకి మంచిదైనా అవునండి. తిథి పంచమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రము రెండూ బాగుంటాయి. ఆశ్లేష నక్షత్రం కూడా పొద్దున్నే అయిపోతుంది కాబట్టి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు అన్ని శుభకార్యాలకి మంచిదేనండి. ఏ టైంలో మీకు శుభకార్యాలకి మంచిది అనేది తెలుసుకోవాలంటే అదే చెప్పాను కదా, శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తము, అమృత గడియలు, అభిజిత్ ముహూర్తము, ఈ 3 సమయంలో కూడా మీరు శుభకార్యాలకి మంచిదేనండి. ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఓకే అండి, ఇంతో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.